నమస్కారమందరికీ. ఈరోజు చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన రైల్వే నియమం గురించి మాట్లాడుకుందాం. రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ అవడమంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో అందరికీ తెలుసు కదా. అవును, నిజమే. 1-2 రోజులలో ప్రయాణముంటే కన్ఫర్మ్ టికెట్ దొరకడమంటే అదృష్టమని భావించే పరిస్థితి. కాని ఒకసారి టికెట్ కన్ఫర్మ్ అయిందనుకోండి, అదే సమయంలో మనకు ప్రయాణం చెయ్యలేని పరిస్థితి వస్తే? అదీ ముఖ్యమైన విషయం. చాలామందికి తెలియదు, కానీ కొన్ని ప్రత్యేక షరతుల కింద రైల్వే రిజర్వేషన్ టికెట్ను వేరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది. అంటే కన్ఫర్మ్ టికెట్ ఉన్న వ్యక్తి ప్రయాణం చేయలేకపోతే అదే రైలు, అదే తేదీకి, అదే సమయానికి మరొకరు ఆ టికెట్తో ప్రయాణం చెయ్యవచ్చా? అవును, కాని ఇది సులభంగా జరిగేది కాదు. సంబంధిత అధికృత రైల్వే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా పేరు మార్చడం సాధ్యం కాదు. అయితే ఎవరికైనా బదిలీ చెయ్యవచ్చా? లేక కొన్ని పరిమితులుంటాయా? పరిమితులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సదుపాయం సాధారణంగా కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు, భార్యాభర్త, పిల్లలు, సోదరులు సోదరీమణులు వంటివారికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అంటే స్నేహితులకు లేదా పరిచయస్తులకు నేరుగా బదిలీ చేయడం సాధ్యం కాకపోవచ్చు కదా? అవును, సాధారణంగా కుటుంబ పరిధిలోనే అనుమతి ఉంటుంది. అంతేకాదు, కొన్ని గ్రూప్ కేటగిరీలలో బుక్ చేసిన టికెట్లకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అయితే పేరు మార్పు కోసం ఎలా దరఖాస్తు చేయాలి? రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు లేదా కొన్ని కేటగిరీలలో 48 గంటల ముందుగా రైల్వే అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. అవసరమైన గుర్తింపు పత్రాలు కూడా సమర్పించాలి. అంటే చివరి నిమిషంలో వెళ్ళి అడిగితే కుదరదు కదా? ఖచ్చితంగా కాదు. ముందుగానే ప్లాన్ చేసుకొని అధికారిక అనుమతి తీసుకుంటే మాత్రమే ఈ సదుపాయం పొందగలరు. చాలా మంచి సమాచారం. చాలామందికి ఈ విషయం తెలియక టికెట్ రద్దు చేసి డబ్బు నష్టపోతుంటారు. అవును, కాబట్టి ఇకపై కన్ఫర్మ్ టికెట్ వృధా కాకుండా సరైన విధానంలో బదిలీ చేసుకోవచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారానికి మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.